హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి జబల్పూర్ కంటోన్మెంట్ బోర్డ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి మనకి 48 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 22 డిసెంబర్ 2022 అయితే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 8 జనవరి 2023. దీనికి సంబంధించినటువంటి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మనకి mp.online.gov.in ద్వారా అయితే వీటిని రిలీజ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్ 2 అయితే ఉన్నాయి, ఇంకా జూనియర్ క్లర్క్ ఒక పోస్ట్ అయితే ఉన్నది, ఇంకా అసిస్టెంట్ టీచర్ 5 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రీషియన్ 1, ఇంకా కూడా మనకి పైప్ ఫిట్టర్ ఒకటైతే ఉంది, మోటార్ పంప్ అటెండెంట్ ఒకటి, చౌకీదార్ అంటే వాచ్మెన్ అనమాట ఒక పోస్ట్ అయితే ఉంది, ప్యూన్ ఒక పోస్ట్ ఉంది, మాలి అంటే గార్డెనర్ అనమాట తోటమాలి 2 అయితే ఉన్నాయి, ఇంకా ఆయా 3 అయితే ఉన్నాయి, ఇంకా సఫాయి వాళ్ళ 32 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఏజ్ యాజ్ అని 8 జనవరి 2023కి 21 to 30 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఓబీసీకి 33, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా అదర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్, మన చౌకీదార్, ప్యూన్, మాలి, ఆయా, సఫాయి వాళ్ళకి సంబంధించి 8th పాస్ అయితే సరిపోతుంది, 8th క్లాస్. ఇంకా శానిటరీ ఇన్స్పెక్టర్ సంబంధించి బీఎస్సీతో పాటు డిప్లొమా ఇన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో అయితే డిప్లొమా అవసరం అయితే అవుతుంది. ఇంకా జూనియర్ క్లర్క్కి సంబంధించి ఇంటర్ విత్ టైపింగ్, అలాగే అసిస్టెంట్ టీచర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి అనమాట. అలాగే ఎలక్ట్రీషియన్, అలాగే పైప్ ఫిట్టర్ అండ్ మోటార్ పంప్ అటెండెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అనమాట. ఆ పర్టికులర్ ట్రేడ్లో అయితే అడుగుతున్నారు. ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనకి ఎలక్ట్రీషియన్ ట్రేడ్, అలాగే ఇక్కడ మనకి మోటార్ పంప్ అటెండెంట్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్, లేదంటే కనుక వైర్ మ్యాన్ ట్రేడ్లో అయితే మనకి ఐటీఐ అయితే అడుగుతున్నారు. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 1000 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ వాళ్ళకైతే 200 రూపీస్ ఆన్లైన్లో అయితే పే చేయాలి. దీనికి సంబంధించి మనకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ అనమాట. 2 hours టైం ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. ఇంకా ఇదైతే మన హిందీలో అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ కింద డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన కింద ఈ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. అసిస్టెంట్ టీచర్కి జనవరి 29, అలాగే ఇక్కడ మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లాగే కింద మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట, వేకెన్సీ వైజ్ ఇచ్చారు మనకి. నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 5, అలాగే 6th ఇదైతే మనం చూసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఈ ఫామ్స్ అనమాట. ఇక్కడ కిందకు వస్తే మన కంటోన్మెంట్ బోర్డు జబల్పూర్ రిక్రూట్మెంట్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ జేసీబీ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించి మనకి ఇక్కడ అప్లై అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలంటే క్రియేట్ అకౌంట్ అనమాట. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత అయితే మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి అప్లికెంట్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే నేను క్రియేట్ రిజిస్ట్రేషన్ అకౌంట్ తీసుకుని ఇలాగైతే వచ్చింది. మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా అయితే మనం ఈ రెడ్ మార్క్ పెట్టినవన్నీ కూడా ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ మిస్టర్, మిస్సెస్ అలాగా ఉపయోగించకుండా డైరెక్ట్గా మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క నేమ్లో నుంచి లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్, మంత్, డే ఇలాగా డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ మనకి జెండర్ మేల్, ఫీమేలా ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇంకా కేటగిరీ అయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, అలాగే ఎస్సీ ఎస్టీ, ఓబీసీ మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇంకా మొబైల్ నెంబర్, మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా యూజర్ నేమ్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు మీకు కావాల్సింది. అలాగే ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి మనకి మినిమమ్ 8 characters, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఈ యూజర్ నేమ్ అయితే మీకు కావాల్సింది ఏదో ఒకటి ఆల్ఫా న్యూమరిక్స్తో ఒకటి జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇలాగా
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది మెసేజ్, పాపప్ విండో అనమాట. డియర్ సో కంగ్రాచులేషన్స్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ విత్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మనం జనరేట్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మన లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకి ప్రొఫైల్ సెక్షన్ ఉంది, రన్నింగ్ అప్లికేషన్ ఫామ్స్, మై ఫీల్డ్ అప్లికేషన్స్, రిసిప్ట్ అనమాట, అలాగే ఈమెయిల్ అలర్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇంకా చేంజ్ పాస్వర్డ్. ఇదైతే మన యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనం ప్రొఫైల్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇలాగ మన ఇందాక ఇచ్చినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వచ్చాయి. ఇదైతే మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతున్నారు. ఆ మ్యారీడా అన్మ్యారీడా, మన ఎస్ అయితే కనుక మన యొక్క స్పౌజ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, అలాగే డేట్ ఆఫ్ మ్యారేజ్, ఇంకా నెంబర్ ఆఫ్ సర్వైవింగ్ చిల్డ్రన్ అనమాట, ఎవరైతే చిల్డ్రన్ ఉన్న వాళ్ళ యొక్క నేమ్స్, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇది ఎస్ అంటే మనకి ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి, నో అయితే కనుక డిజబుల్ అయితే అవుతాయి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ లాస్ట్ చైల్డ్ అనమాట, లాస్ట్ పుట్టినటువంటి చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఈజ్ లాస్ట్ చైల్డ్ బర్త్. ట్విన్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలన్నమాట. మీరు కనుక అన్మ్యారీడ్ అయితే కనుక నో పెడితే ఇవన్నీ అవసరం లేదు. ఇంకా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ ఎస్ అయితే కనుక ఈ యొక్క డిజబిలిటీ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే వెళ్ళచ్చు. మనం ఇక్కడ మన అప్లికెంట్స్ ఫుల్ నేమ్ అయితే అడుగుతున్నారు ఇన్ హిందీ, డోంట్ రైట్ శ్రీ అలాగైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మన నేమ్ అయితే హిందీలో అయితే అడుగుతున్నారు. హిందీలో మన నేమ్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇలాగా తీసుకొని ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి, అలాగే ఇక్కడ డొమిసైల్ స్టేట్, మన యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట, మనం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళం, అవి రెండు ఇచ్చిన తర్వాత అయితే మనకి ఆ ఫామ్ అయితే తీసుకున్నది. ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మన యొక్క ప్రెజెంట్ అడ్రస్, డోర్ నెంబర్తో సహా ఇక్కడైతే మనం మెన్షన్ చేయాలి. బిల్డింగ్, స్ట్రీట్, కాలనీ, అపార్ట్మెంట్, ల్యాండ్ మార్క్ అనమాట. స్టేట్ అయితే ఇక్కడ ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి, సిటీ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి కిందకైతే వచ్చేస్తాయి ఆ డీటెయిల్స్ అన్నీ. ఒకవేళ డిఫరెన్స్ అయితే అవి కూడా మనం ఎంటర్ అయితే చేయాలి. కిందకు వచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. రైట్ ఫ్రమ్ 8th క్లాస్ నుంచి 10th ఉంది, ఇక్కడ ఇంటర్మీడియట్, డిప్లొమా, సర్టిఫికెట్, యూజీ, అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట, డిగ్రీ, అలాగే పీజీ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఇలాగా మనకి ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ అయితే మనం స్టెప్ బై స్టెప్ అన్నీ కూడాను వరుసగా అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ 8th క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ 8th సెకండరీ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సబ్జెక్ట్ జనరల్ సబ్జెక్ట్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ టైం, పార్ట్ టైం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. పాసింగ్ ఇయర్, సపోజ్ ఇలాగా మనం ఎప్పుడైతే మనం పాస్ అయ్యామో అది ఇయర్ అయితే ఇలా మెన్షన్ చేయాలి. ఇంకా బోర్డు లేదంటే యూనివర్సిటీ బోర్డు నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సిబిఎస్ఈ అలాగా, కాకపోతే స్టేట్ బోర్డ్ అయితే కనుక అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మార్క్స్ సిస్టమా, సిజిపిఈ, మార్క్స్ అయితే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సిజిపిఈ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రోల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అప్టైన్డ్ మార్క్స్ అనమాట, మొత్తం టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్. ఇంకా కూడా మన పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు కనుక మనం చదువుతూ ఉంటే పర్సూయింగ్ అయితే టిక్ ఆన్ చేయాలి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మనం యాడ్ అంటే ఒక రికార్డ్ అయితే యాడ్ అవుతుంది. మనం నెక్స్ట్ 10th తీసుకొని అలాగైతే మనకు ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే ఇవ్వచ్చు. లేదంటే మనం పెట్టినటువంటి అప్లికేషన్కి ఏదైతే క్వాలిఫికేషన్ కావాలో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రాలేదు, మనం ఆటోమేటిక్గా రాలేదు కాబట్టి మనం ఇక్కడైతే మనం మాన్యువల్గా అయితే మెన్షన్ చేయాలి. తర్వాత మనం యాడ్ అయితే చేయాలి. పర్సంటేజ్ ఇక్కడ మనకి 2 డెసిమల్స్ 2 డిజిట్స్ అండ్ 2 డెసిమల్స్ అయితే అడుగుతున్నారు. ఇలాగైతే మనం ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఇచ్చిన తర్వాత యాడ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన కిందకైతే వచ్చేసింది, ఒక రికార్డ్ యాడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం 10th క్లాస్ ఇలాగ 10th తీసుకుని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అలాగా కింద ఇచ్చేసేయాలి. అలాగా మనకు ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు అన్ని క్వాలిఫికేషన్స్ మనం అయితే ఇవ్వచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి జేపీజీలో 80 KB వరకు. అలాగే సిగ్నేచర్ అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇది మనం ఇక్కడికి అప్లోడ్ చేయగానే ఇటు సైడ్కి వస్తుంది కాబట్టి అది మనం చూసుకున్నాను అది కరెక్ట్ నాదేనని చెప్పేసి ఇక్కడ మనం ఈ రెండు టిక్ ఆన్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇక మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ అయితే వచ్చాయి, సిగ్నేచర్ ఫోటోతో సహా. ఇక్కడ మనం ప్రింట్ అయితే ఇలాగ తీసుకోవచ్చు, దీని మీద క్లిక్ చేసి. ఫ్రెండ్స్ మనం ఇందాక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్కి వచ్చాము, ప్రింట్ అయితే తీసుకున్నాం. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, ఇంకా ఫీజు అయితే పే చేయలేదు. ఆ రెండు స్టెప్స్ అయితే మిగిలి ఉన్నాయి మనకి ఇక్కడ. ఫ్రెండ్స్ దానికోసం నేనైతే ఇక లాగౌట్ అయ్యి మళ్ళీ ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ కింద మనకి నెక్స్ట్ బటన్ అయితే వచ్చింది. ఆ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చినాయి మనకి పోస్ట్ P01 ఇలాగా మన ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన 8th నుంచి 10th డిగ్రీ పీజీ వరకు మనం ఏదైతే మనకి అప్లికబుల్ ఏదైతే మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందో దానికి మన అప్లికబుల్ పోస్ట్ అయితే మనం ఇలాగ టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు. నేను ఓన్లీ 8th క్లాస్ ఒకటే ఇచ్చాను జస్ట్ ఫర్ మన డెమో పర్పస్ కాబట్టి. ఇక్కడ 8th అంటే నాకు ఇక్కడ వాటికి మాత్రమే నాకు ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది, వేరే అవకాశం అయితే లేదు. ఎవరికైతే ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ITI ఉంటే దీనికి పెట్టుకోవచ్చు. అలాగే అక్కడ ఇచ్చినటువంటి ఆ క్వాలిఫికేషన్ బట్టి మనం ఈ పోస్ట్ అయితే టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే కనుక ఈ కంటోన్మెంట్ బోర్డు అలాగా సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అట్లీస్ట్ 3 years ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ 3 సంవత్సరాలు కనుక పనిచేసి ఉంటే కంటిన్యూషన్ అదైతే పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించి నేను ఇందాక చెప్పినట్టుగా 8th క్లాస్ ఒకటే ఇచ్చాను కాబట్టి నేను నాకు ఇది ఒక్కటే వచ్చింది. ఇంకా మనకి ఇక్కడ 10th మార్క్ షీట్ అయితే అడుగుతున్నారు. 10th HSC మార్క్ షీట్ అప్లోడ్ అయితే చేయాలి 200 KB వరకు జేపీజీలో. అలాగే ఆల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్ అంటే నేను ఇక్కడ 8th క్లాస్ కాబట్టి నేను ఇచ్చింది ఇక్కడ PDFలో 1.5 వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించిన వాళ్ళు ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి, సర్టిఫికేట్ అనమాట. ఇంకా ఇంటర్మీడియట్ ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనమాట. అడ్రస్ ప్రూఫ్ కోసం మనం మ్యాక్సిమం 1.5 MB వరకు PDFలో అయితే మనం ఏదైతే అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం మనం ఆధార్ ఉపయోగించుకోవచ్చు, అది కనుక వ్యాలిడ్ అయ్యి ఉంటే కనుక ప్రాపర్గా అడ్రస్ మన ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఈ డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి అడ్రస్ ప్రాపర్గా ఉన్నట్టయితే కనుక అది మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఇది దానికి సంబంధించిన వాళ్ళు అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇది టిక్ ఆన్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మిస్ చేశాను. ఇక్కడ దీని మధ్యలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది, ఇది మన జబల్పూర్ అదొకటే ఉంది, అదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకున్నాం. అది సెలెక్ట్ చేసుకోవటం వల్ల నాకైతే తీసుకోలేదు. ఇప్పుడైతే సబ్మిట్ అయితే అన్నాము. సబ్మిట్ అంటే మనకి ఇలాగా ఫామ్ బిల్డర్ ఐ ఫార్మ్స్ MP ఆన్లైన్ ఇలాగైతే వచ్చింది. ప్లీజ్ అప్డేట్ ఆల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మార్క్ షీట్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్రాపర్గా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ ఇంకా 8th క్లాస్ ఇచ్చాను కాబట్టి దానికి సంబంధించింది సర్టిఫికేట్ అనమాట. అలాగే ID ప్రూఫ్ కోసం అయితే ఆధార్ అప్లోడ్ చేసి కింద టిక్ ఆన్ చేసి సబ్మిట్ చేస్తే ఇలాగ అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నది. ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేసాం మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ కియోస్క్ వచ్చింది 800 రూపీస్ ప్లస్ 200 రూపీస్ పోర్టల్ ఛార్జెస్ 1000 రూపీస్ అయితే వచ్చింది. ఇదైతే మనం ఫీజు అయితే పే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ నేను సిటీజన్ అయితే తీసుకున్నాను, కేఎస్ కాదు. కేఎస్ కంటే ఆ యొక్క ఈ ఇంటర్నెట్ సెంటర్స్ వాళ్ళకైతే ఇది ఉంటుంది, వాళ్ళైతే ఇది తీసుకొని వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. మనమైతే సిటీజన్ కాబట్టి నేను సబ్మిట్ అయితే చేశాను. మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI, వ్యాలెట్స్. మన దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సపోజ్ మన పేటిఎం ఉంటే ఇలాగ HDFC CC Avenue అయితే ఇది సెలెక్ట్ చేసుకొని ఇలాగ మనకి ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన ఈ OTP కనుక వెరిఫై చేస్తే ఫీజు అయితే పే జరుగుతుంది. మనం అక్కడ స్టేటస్ కూడా చూసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ కంటోన్మెంట్ బోర్డ్ జబల్పూర్ అంటే మధ్యప్రదేశ్కి సంబంధించి 48 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ అప్లై అని ఉంటుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం ఇది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జబల్పూర్ తీసుకొని ఇలాగా తీసుకొని మనం సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ స్టేటస్ అయితే వస్తుంది. ఫీజు పే చేశారా లేదా డీటెయిల్స్. ఇది ఫ్రెండ్స్, విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.